సార్, ఎవరు వీళ్ళు? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు. అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు. ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు. అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి మన కుటుంబం పరువు తీసావు కదే. నా కూతుర్ని ఒక లేపుకొచ్చాడు. ఆయన చంపకుండా వదలను. ఏడీఎస్పీ రౌండ్స్కి వచ్చారు. తర్వాత అండి, వెళ్ళండి వెళ్ళండి. అన్నా అన్నా, మీ అన్నయ్య కూతుర్ని మరడై కొడుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. ఏమంటున్నావురా? సార్, తప్పుకోండి అన్నా. ఏమైందన్నా? ఇలా చూడండి, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. ఇద్దరు మేజర్స్. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వసే పంది కొక్కు, నీ కూతురు లేచిపోతే ఊరుకుంటావుటే? రే మున్సామి, మరి ఎక్కువ మాట్లాడద్దు. ఒరే హెడ్, నోరు మీరా, మర్యాదగా మాట్లాడు. పెద్ద గొడవ అయిపోతుంది. కానిస్టేబుల్, నోరు మీరా. నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్ నేను నేలమట్టం చేస్తాను. చూస్తావా? వెళ్ళి వాడిని లాక్కురండి రా. ఏయ్, ఆగండి. ఏయ్! ఎదవని నరికి తీసుకురండి రా. ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించలా? పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అబ్బ నేర్పించలా? ఈయనెవరు? ఈవిడేమని పిలవాలి? సబ్ ఇన్స్పెక్టర్? అమ్మా! కట్టుకున్న భార్యనైనా రావే పోవే అని పిలవకూడదు. రామ్మా పోమా అని మర్యాదగానే పిలవాలి. అసహ్యం కలది మీకు? మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా? నీచంగా అనిపించట్లా? ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు, భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని 200 ఏళ్లుగా మీరు పోరాడారు కదా. ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు. వాళ్ళందరూ మారుతున్నారు. మీరెప్పుడు మారబోతారు? రండమ్మా. ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించగలను. కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చి నా పనిచేయడం లేదు. ఓమా, మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి. అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారో వెళ్ళండి, జరగాల్సింది చూడండి. సరేనయ్యా. రండి సార్, 4:30కి రమ్మన్నాను. కరెక్ట్ గా 5:30కే వచ్చేసరే. ఏం లేదు మిర్చిపొడి, కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం. సరే. అందుకే ఒక చిన్న డిలే. నన్ను చూసెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. హలో, కూర్చోండి. ఎలా ఉన్నారు? అందరూ ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం. ఎల్లుండి లాస్ట్ డేట్. అందుకే బోనన్ వచ్చి అడిగాం సార్. తనేమో వద్దంటోంది. నాకు అర్థం కాల. తనకి కలెక్టర్ అవ్వాలని సార్ ఆశ. సడన్ గా పెళ్ళైంది కదా, ఇప్పుడు వద్దంటోంది. నాతో చెప్పనే లేదు? లేదండి, మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం. అందుకే. నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఆశపడతావు, వద్దని చెప్పడానికి నేనంత దుర్మార్గపు మొగుడ్నా? నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు. ఆ అప్లికేషన్ తన దగ్గరే ఉంది. నీ దగ్గర లోపలే ఉంది. సరే పో, వెళ్ళి తీసుకురా. థ్యాంక్స్ మామా. ఓకే భామా. ఏయ్ మిర్చిపొడి, జాగ్రత్త. ఏంటి భార్యను మిర్చిపొడని పిలుస్తున్నారు? తన మీద కోపం వచ్చినా ఆశ వచ్చినా మిర్చిపొడనే పిలుస్తాను. ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్. ఓయ్ మిర్చిపొడి. వస్తున్నానండి. కావస్తోంది. అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు. అయ్యగారు శ్రీలంకలో ఉన్న 2వ భార్యింటికే వెళ్ళుంటారు. సరే, ఆ భార్యకు పిల్లలున్నారా? 3 కొడుకులు ఉన్నారు. మహేంద్ర భిక్షుడు ఒకడు, దేవేంద్ర భిక్షుడు ఒకడు, రావణ భిక్షుడు ఒకడు. ఏమన్నావురా?
మా నాన్న పారిపోయాడా? ఈ నోరే కదా మాటని. అమ్మా, మా నాన్న ఎవడికో భయపడి పారిపోయాడని ఊరంతా నన్ను చూసి ఎగతాళి చేస్తుంటే సిగ్గులేకుండా కూర్చుని మీరు ఫోన్ చేస్తారా? అమ్మా, మా నాన్న భయపడి పారిపోయేవాడా? మీ నాన్నగారికి భయం అంటే తెలీదు. ఆయన పెద్ద వీరుడు. ఎవరికి భయపడకూడదు. మనకి 2 కళ్ళు పోయినా శత్రువుకి 1 కన్నైనా పోవాలి. అర్థమైందా? నాన్నెక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియాలి. రావణ, ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు. అక్కడేదో జరగరాని పని జరిగింది. నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళు. ఇప్పుడే వెళ్తాను. కృష్ణమూర్తి గారు, ఏం జరిగింది? మా నాన్నేమయ్యారు? స్వామితో గొడవ తర్వాత అయ్యగారి దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు. పరశురాం నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు. 2 ఎదవలు కలిసి నన్ను పట్టించారు. వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను. ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు? అయ్యగారు పారిపోయేంత వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు. ఏంట్రా వాగుతున్నావు? మా నాన్న పారిపోయారు కదా. అన్నయ్య, వీళ్ళకు మన మీద మర్యాద ఉంది, కానీ భయం పోయింది. ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం, ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి. అన్నా, మా నాన్న కేసులో అప్రూవర్గా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు? ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు. పట్టిస్తావురా? సార్, ఆ పరమేశ్వర భిక్షు 3 కొడుకులు ఇప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్. మన అప్రూవ్ రవిని, పటాస్ రాముని నడి రోడ్లో దారుణంగా చంపారు. మన డిపార్ట్మెంట్ లో పై అధికారులంతా వాళ్ళ కింద పనిచేస్తున్నారు సార్. ఏవండి, మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి. మన విజయవాడకి వెళ్ళిపోదాం. ఏమంటున్నావు నువ్వు? మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవ్వరూ బానిసలు కాకూడదు. చివరిసారిగా మా నాన్న ఏ చోటుకెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. వెళ్ళండి. మా నాన్నని ఎవరైనా చూసారా అని కనుక్కోండి. అయ్యగారు చివరిగా ఇక్కడికే వచ్చారటగా. రావణా, దిగులుగా ఉన్నావు? ఆచూకీ దొరకలేదన్నా? దొరుకుతుంది. ఏడో తల్లి, నేను వచ్చేసాను కదా. ఓ తల్లి, హాయ్. ఎంత వయసు పాపకి? 1 సంవత్సరం అయ్యా. సరిగ్గా ఎంత? 11 నెలల 10 రోజులయ్యా. అంటే అప్పటికి పాప పుట్టి 10 రోజులయ్యా. నువ్వు ఇల్లు దాటి బయటికెళ్ళుండవు. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలిసుండాలి. నాకేమీ తెలీదయ్యా. అయ్యా, అయ్యా, నా బిడ్డని ఇచ్చేయండి అయ్యా. నేను నిజం చెప్పేస్తానయ్యా. అయ్యా, అన్నయ్య, మన నాన్న పారిపోలేదు, చచ్చిపోయాడు. కొట్టండి పోస్టర్లు, పెట్టండి విగ్రహం. పరమేశ్ భిక్షు త్యాగి
వీరమరణం. మిస్టర్ ప్రశాంత్ స్వామి, మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను. థ్యాంక్ యూ సార్. హలో రామ్, ఎక్కడున్నావు? జాగింగ్ లో ఉన్నాను సుందరం. మినిస్టర్ కి వేళ PM తో మీటింగ్ అట. ప్రోగ్రామ్ చేంజ్ అయింది, త్వరగా బయలుదేరట. వెంటనే రా. నేను బయలుదేరుతాను రా. రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే పరిగెత్తగలవు. అయ్యో, టైం అయిందే. ఏ రామ్, బయలుదేరారు, త్వరగా రా. 10 minutes. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. శాంతి, దియా లండన్ నుంచి వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? ఉదయాన్నే శక్తిని పంపించానండి. మార్నింగ్ సార్. రామ్, సార్. వాళ్ళ 12 వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఎస్ సార్. ఈవినింగ్ చండీగఢ్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి. నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి. గివ్ మీ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. ఓకే సార్. వెళ్ళొస్తాను శాంతి. సార్, PM మీటింగ్ పూర్తయ్యాక డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వెళ్తే 2 గంటలకు ఇండిగో ఫ్లైట్ ఉంది. అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ చండీగఢ్ లో మీటింగ్ పూర్తయ్యాక నైట్ ఫ్లైట్ లేదు సార్. అలాగే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు. ఎందుకంటే 2 చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ కడుతున్నారు. నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం 7:55 కి ఫ్లైట్ ఉంది. అది పట్టుకుంటే 10 గంటలకు పార్లమెంట్ వెళ్ళిపోవచ్చు సార్. ఓకే, do that. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సుందరం, మేడం, మన శక్తి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ గానే వెళ్ళుంటాడుగా. సాధారణ శక్తిలా వెళ్ళుంటే పర్వాలేదు మేడం. సార్ కార్ లో సైరన్ పెట్టుకుని శక్తిమాన్లా వెళ్ళాడు. ఏం జరగబోతోందో. రామ్, మ్యామ్, అమ్మాయి వాళ్ళ లండన్ నుంచి వస్తోంది. రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు. నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్ కు వెళ్ళొస్తావా? షూర్ మ్యామ్. నువ్వు తన్ని చూడలేదు కదా, తన నంబర్ నోట్ చేసుకో. సారీ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. కావాలనే గుద్దారు కదా? లేదే. హే, కావాలనే కదా గుద్దావు? అవునండి. ఓకేనా? ఇడియట్స్, పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. కార్ వచ్చింది. హే డ్రైవర్, ఎందుకు కార్ దగ్గరే నుంచున్నావు? అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా? సారీ మేడం. ఏయ్, లగేజ్ ఎవరు తీసి పెడతారు? సారీ. కార్లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా? లేదు మేడం. మరి కూల్ గా ఉంది. మీరు వస్తారని ఏసీ వేసి ఉంచాను మేడం. యా, ఫైన్. వెల్కమ్ మేడం. దియా, ఎలా ఉన్నావురా? ఏం డ్రైవర్ని పంపించావమ్మా? లగేజ్ కూడా తీసి పెట్టలేదు. పోమా. అతను డ్రైవర్ కాదు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. IAS ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డ్రైవర్ లేడని నేనే పంపించాను. ఇదిగో, నువ్వు లోపలికెళ్ళు, నేను వస్తాను. హలో, హోల్డ్ ఆన్. మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా? చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాని కాదుగా. మీరే నన్ను తిట్టేలా చేస్తారు, తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలీదు, పొగరబోద్దని ప్రచారం చేస్తారు. నేను అలాంటి వాటిని మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు, అంతే కదా? సరే, ఓపెన్ చేయండి. మీరు వెళ్ళి కార్ ఎక్కండి. మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను. మీరు లోపల నుంచి రండి, నేను ప్లాక్ కార్డ్ చూపిస్తాను. మీ లగేజ్ తీసుకొచ్చి కార్ లో పెట్టి నేను డ్రైవర్ని కాదు, ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను. అప్పుడు మీరు కార్ ఎక్కండి. మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి, ఓకేనా? హలో, డామ్ ఇట్.
అమ్మని చెప్పు మర్చిపోకు. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే సరే. దయచేసి ఇక మీదట తెల్లారు గట్ల లేపద్రాం. చెప్పమ్మా. తాతయ్య మండపానికి బయలుదేరారు, నీకు జ్ఞాపకం ఉంది కదా? 7:09 ముహూర్తం, హర్షగార్డెన్లో పెళ్లి. అబ్బాయి పేరు లక్ష్మణ్, అమ్మాయి పేరు మధుమిత. 8:30కి లగ్నం. కరెక్టా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వసాధికే. షాదీ రోకో. మీరు ఆపకండి, మంత్రాలు చదవండి. సర్వమంగళ మాంగళ్యే ఏయ్ పండిత్, సర్వ. మాత్ 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 మాత్. మీనాక్షి ఇలా రావే. ఏయ్ మీనాక్షి, ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు? బినా ముస్సే బతాకే మేరే బేటే కో షాదీ కర్వా రహే హో. నేను చెప్పేది కొంచెం ఓపికగా వినండి. ముందు కూర్చోండి. అరే పెళ్లి కొరక, ఊట్ ఊట్ ఊట్. రామ్, నువ్వు బయలుదేరు. ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కనబట్టలేదు. తాతయ్య, ప్రాబ్లం జరిగేలా ఉంది. ఇప్పుడు కానీ 10:30-12 ముహూర్తానికి నేను చేసేస్తాను, నువ్వు బయలుదేరు. దయచేసి ఈ పెళ్లి ఆపకండి. दिखूगा लेते निकू, तूने मुझे डाइवोर्स किया, लेकिन ये मेरे बेटी है ना. నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా? ఇది జరగనివ్వనే. నీ రౌడీజో నచ్చకే కదా నేను నీకు డైవోర్స్ ఇచ్చాను. దయచేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి. పెళ్లి జరగనివ్వండి. क्यों रोकते आप? पहले शादी होने दीजिए. आप मेहरबानी करके बैठिए प्लीज. दो गोली का पुलिस वाला मुझे समझाएगा. కట్టుకున్న భార్య అయినా సరే రావే పోవే అని పిలవకూడదు. రామ్మా పోమ్మా అని మర్యాదగా పిలవాలి. पंडित బయటికి పో. मजा कर रहा है. బయటికి పో. ఏయ్! మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? జంజం వేసుకొని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు. ఇది 3వ సారి. నేను కావాలని అలా చేయలేదు తాతయ్య. ఆ వయసైన పోలీసు ఆయన నా మీద పడగానే నాకెందుకో ఉద్వేగం, ఆవేశం, కోపం వచ్చాయి. పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా. నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ, మీ నాన్న లక్ష్యం. ఇంకెప్పుడు ఇలా జరగదు తాతయ్య. ఎంత మీరు సాత్వికంగా పెంచాలనుకున్నా వాడిలో వాళ్ళ నాన్న గుణం ఉండడం సహజమే కదా. ఈ జిల్లా ప్రజానీకం కోసం త్యాగి పరమేశ్వర భిక్షు గారు చేసిన త్యాగాలు 1, 2 ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ త్యాగి పరమేశ్వర భిక్షు గారి వారసులు విచ్చేయిచున్నారు. సారీ సార్. తమ్ముడు వద్దు, వెళ్ళిపోదాం. ఇలాంటి వాడిని త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా? ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా. మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, విశ్వనాథ్ మాత్రం రాలేదు. ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్ కి వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఫోన్ విశ్వనాథ్ కి. మీరెవరో? ఎవడ్రా నువ్వు? స్వామి. ఎవరు? స్వామి. హలో స్వామి హియర్. రామస్వామి. మంత్రికి వరా? ఎవరు మీరు? భిక్షు అని చెప్పు. సరే, ఎవరు భిక్షు? ఏంటి సెంట్రల్ మినిస్టర్ ఫంక్షన్ కి రాలేదు, డబ్బు పంపలేదు? అది పార్టీ ఇవ్వాల్సింది, నేను ఇవ్వాల్సింది కాదు. కొంచెం వెయిట్ చేయండి. 600 కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్ర దాకా అప్పనంగా తీసుకొచ్చా కదా, ఇప్పుడేంటి? కమిషన్ ఇవ్వాలంటే కాలుతుందా? మర్యాదగా నా క్యాష్ నాకు ఇవ్వు, లేదో
ఈ 28 సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును, వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును 10% కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు. అందుకని చాలామంది రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం. రే 1/2 ఓకే, 2/6 ఓవర్ అన్యాయం. కొట్టోడు చూస్తే కొట్టి చంపేస్తాడు. दिया लंदन में क्या पढ़ा? मैं लिवरपूल यूनिवर्सिटी से ह्यूमन साइकोलॉजी कोर्स किया. वो 1 साल का कोर्स था. और दिल्ली का क्या हाल है? पिछले साल का कोई 165 rapes and 365 sexual harassments. All these people are psychologically affected bloody savages. Hey, Ram, how are you doing? Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so... Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Please, you need to help me on this. Don't do that. Don't do Please that. help me get an appointment. చెయ్యి మీద వేయకు. Hey, ఇందులో తప్పే ఉంది. What happened? నీ మీద ఎవరైనా చెయ్యేస్తే అరిచి గోల పెడతారుగా. మగవాడంటే లోకువా? Come on. కొట్టనంటే రామ్, ఏమైందిరా? నేను బెదర్తాను. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? రామ్, ఉండ్రా, కూల్రా. హలో, హలో, ఆగండి. ఏంటి మీ పాటికి మీరు ఒక అమ్మాయి మీద చెయ్యి ఎత్తి వెళ్ళిపోతున్నారు? కొట్టేస్తారా? మీకేంటి ప్రాబ్లం? వెళ్ళండి. లేడీస్ మీద చేయి చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఏంటా లుక్? మెత్తగా ఉంటే ఎవరినైనా కొట్టేస్తారా? ఏది నేను కొట్టండి చూద్దాం. ప్లీజ్. ఏంటి మీద చేయేస్తేనే కొడతారా? సే థ్యాంక్స్. ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి. దట్స్ మేనర్స్. సే థ్యాంక్స్. థ్యాంక్స్. దట్స్ బెటర్. ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారో, ఎవరు కొట్టారో, ఎలాగమ్మ కొట్టాడు వాడు, ఎలాగమ్మ కొట్టాడు, ఎలా కొట్టాడు? నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా నేను తిరిగి కొడతాను. టెల్ టెల్. అమ్మో, ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్ కొట్టాడా? లేదే. మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు? నేనెక్కడ కొట్టాను? నువ్వేగా అడిగావు. పర్వాలేదు, యూ మై అక్క బిడ్డ, డోంట్ వరీ. కానీ వాడిని వదలను. ఏ లూజు, ముందు వాడు ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం. భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గురుగాంకో వాడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. వచ్చాడు. అది 9:30కి రావాల్సినోడు 8:30కే వచ్చాడు. నమస్తే సార్. ఏ టైంకి వచ్చినా వీటి టైం బాగోలేదు. వదిలిపెట్టను, వదిలిపెట్టను. రేయ్, ఎరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు, అదే నీ ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా? కొట్టరా చూద్దాం. ఏంట్రా వెతుకుతున్నావు? మగాడు కనపట్లేదు. జోకా? మరి నేనెవరిని? రేయ్, నా ఆర్మ్స్ చూసావా? రేయ్, నా బాడీ చూసావా? నేను రాజుగారి ఇంట్లో పెరిగిన కుక్కనే. నీకు కొట్టడమే వచ్చు, నాకు కరవడం కూడా వచ్చు. మామయ్య మర్గయ్య. క్యా క్యా క్యా? ముందు లేపవయ్యా. నమస్కారం సెంట్రల్ మినిస్టర్. నమస్కారం. నా తమ్ముడు గురించి మీకు తెలియదు. వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం. వాడితో మీరెందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో. నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది పార్టీకి, నాకు కాదు. అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి. ఇది ఢిల్లీ, గుర్తుంచుకోండి. చెప్పు రావణ. అమ్మా, గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు. నువ్వు ఏం చెయ్యాలన్నా చెయ్యి. ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణ, ఓటమే లేదు. అది చాలు. హాయ్ దియా. మీరంతా
पकड़ो छोड़ दो मुझे। अंदर लाओ। कौन है तुम? ఏయ్ छोड़ दो। ఏయ్ రుకో చెప్పరా మంత్రి కూతురుని నోయిడా గర్వసింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు. ఏమంటున్నావురా? నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు. రండ్రా, ఆ బండి ఏ రూట్లో వెళ్తుందో నువ్వు ఫాలో చేయి. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే రామ్జీ, నీ బండి తాళాలు ఇవ్వు. జల్దీ జల్దీ. డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా, అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్. ఏంటా పిచ్చివాగుడు? అది ఇప్పుడు పిచ్చివాగుడే అనుకో, నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు లాగుడు పీకుడు. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా? నువ్వు సెంట్రల్ మినిస్టర్వేగా. ఓ కుదుపునర్ పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది. 600 కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం. దాని కమిషన్ 60 కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం. అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్ష నా కూతురి కిడ్నాప్ చేసిన పై కంప్లైంట్ ఇవ్వు. నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు. మీ డాక్టర్ నాయుడుల గర్వల్ సింగ్ గ్రూప్ ఎత్తుకెళ్లారు సార్. రామ్, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. ఇదంతా పొలిటికల్ ప్రెషర్, కాసేపట్లో సర్దుకుంటుంది. మీరు మాట్లాడండి సార్. నేను ఇంకాసేపట్లో మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాను. హే రామ్, ఊర్లోనే ఉన్నాను తమ్ముడు. ముందు ఇంట్లోపలికి వెళ్ళు. పై రూమ్ లో ఉన్న లాకర్ తెరువు. సత్య ఎక్కడున్నావు? నేను పటేల్ నగర్ వస్తున్నాను రామ్. ఉంది తమ్ముడు. అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు. సిప్కాట్ 23rd సెక్టర్ రామ్. ఎస్, ఆ జియో లొకేషన్ పంపించు. 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి. దాని తాలూకా పత్రాలు 1 గంటలో నీ చేతిలో ఉంటాయి. పార్టీ నుంచి నీకు డబ్బు ఇప్పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను. రాని చూద్దాం. छोड़ दो मुझे। రవి, ఆన్ ది వే కమింగ్. ఓకే రామ్. ప్రాబ్లం పెద్దదైతే చెప్తాను. ఓకే పోలీసులతో వచ్చేయండి. तुम लोग कौन हो? क्यों मुझे पकड़ लिया है? तुम जानते हो मैं कौन हूँ? मेरा बाप कौन है? तेरी इतनी हिम्मत? क्या हुआ तेरे बाप पुलिस रहा? तो डरता हूँ मैं? बुलाओ अपने बाप को और चिल्लाना मत. నేను విజయవాడకు దగ్గరగా వెళుతున్నాను. అలాగే తిరిగి ఊరికెళ్ళిపో. మరి పత్రాలు? పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్లి అక్కడే భద్రంగా పెట్టు. రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, బాడీగార్డ్ సెక్యూరిటీస్ రాలేదు. కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడు రావాడు? बोलिए, आपको क्या पता है? बताइए. మార్నింగ్ కొంచెం బయటికి వెళ్ళాలి. డ్రైవర్స్ లేరు. కార్ తీస్తారా? కాల్ డ్రైవర్ ఉన్నారేమో చూస్తా. కార్ తీస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఆగ్రాకి వెళ్ళండి. తాజ్ మహల్కి వెళ్ళాలి. రండి, వెళదాం. నేను రాను, మీరు వెళ్ళండి. ఏమిటి మీ ఇంట్లో? అడిగితే చెప్పండి. మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు, అందుకని బాధతో తాజ్మహల్లో కనపడకుండా పోయిందని చెప్పండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు, అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు. అదే కష్టంగా ఉంది. మీరు అర్థం చేసుకోవాలని ఇలా బిహేవ్ చేస్తున్నా.
ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు, కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్లి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది. ఇది ఆశతోటో ఆవేశంతోటో వచ్చిన లవ్ కాదు, కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్. రిజల్ట్ వచ్చింది. మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది. వచ్చే వారం అందరూ బయలుదేరి ట్రైనింగ్ కి ముసారికి వెళ్ళాలి రామ్. నేను తర్వాత మాట్లాడతాను. పదండి వెళదాం. నాకు చాలా బాధ్యతలున్నాయి. ప్రేమ పుట్టదు. మీ ముగ్గురు కోసం 30 మంది పనిచేయడం మీ లైఫ్ స్టైల్, కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకుని తాగడం నా లైఫ్ స్టైల్. మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు, కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్. మీరు నన్ను మాత్రమే కాదు, లైఫ్లో ఇంకెవరిని ప్రేమించకూడదు. ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు, కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఈజీగా బయటకు వచ్చేయచ్చు. నేను ఆ దరిదాపుల్లోనే లేను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? షాపింగ్. డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్లేదు? డ్రైవర్స్ ఎవరు లేరు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్విక్కడ ఏడుస్తూ కూర్చున్నావు. అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ అని వెళ్తున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా. అమ్మా, అంత మాట అనకమ్మా. నేను ఆయన్ని ప్రేమించానమ్మా, ప్రపోజ్ చేశాను. అతనేమన్నాడు? నువ్వు నన్ను మాత్రం కాదు, ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. చూద్దాం. నేను 6 months ట్రైనింగ్ రా. ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ముసూరిలో కంటిన్యూ చేయాలి. ఐఎఫ్ఎస్ తీసుకున్న వాళ్ళు డెహ్రాడూన్కి, ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి. కుర్లా కంపెనీ నుంచి వచ్చారు. 480 కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేయాలట. ఎప్పుడు? రేపే చేయాలి సార్. ఏం మాట్లాడుతున్నారా? ఢిల్లీ నుంచా? పోలీసుని సెట్ చేయాలి, చెక్ పోస్ట్ క్లియర్ చేయాలి, మిలిటరీ, పారామిలిటరీ, ఎస్టీఎఫ్ కమాండ్ అని 100 మంది ఉంటారు అక్కడ. ఢిల్లీ సిటీ ఇన్సైడ్ లో మాకేం ప్రాబ్లం లేదు సార్. యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం, అక్కడ నుండి మీరు తీసుకెళ్తే చాలు. ఓకే, నేను ఢిల్లీ వచ్చాను. కరెక్ట్ గా 10ంటికి ఫ్యాక్టరీ నుంచి బండి తీమను. ఓకే. మాయా, కంపెనీ నుంచి వ్యాన్ బయలుదేరింది. ఈ బస్సులోనే అమౌంట్ ఎక్కించబోతున్నాం. गाड़ी से उतर उतर। क्या गाड़ी में ब्रेक नहीं है क्या? तुम क्यों सडन ब्रेक डाला? देख रेड है सिग्नल। क्या ఇండికేటర్ టైల్ ల్యాంప్ అన్ని విరిగిపోయాయి. ఎలాగో 6000 పైన అవుతుంది. बहुत डैमेज हुआ। निकाल 6000 निकाल। पैसा नहीं रे। బస్సులో మన వాళ్ళు కోల్కతా వరకు టూరిస్ట్ లాగా ట్రావెల్ చేస్తారు. ఉదయం 9 వస్తాం. డబ్బు ఇవ్వదు బండి పోలీస్ స్టేషన్ కి అని చెప్పు. सुबह 9 o'clock पैसे नहीं दिया तो गाड़ी पुलिस स्टेशन जाएगा. మాయా, బండి ఎవరు ఎత్తుకెళ్లారట మాయా. బండి ఇక్కడే ఉండేవరా. మార్నింగ్ 8:30కి వచ్చాయి. సరే ఇదిగో తల బండి ఇచ్చి డబ్బు తీసుకుంటా. किसने चलाया गाड़ी ने? गाड़ी किधर है तो आपको पता नहीं है सर. जाके आजू बाजू पूछो. अरे चल. गाड़ी का चालक कौन था? हमने नहीं कहा, हमें नहीं मालूम. देख तूने देखा है क्या? कितना मांगा था? 100 रुपीस पूछा साहब. చెప్పరా. మన వ్యాన్ తీసుకురావడం పెద్ద తప్పు అనుకుంటాను రామ్. ఇక్కడ పెద్ద ప్రాబ్లమే జరుగుతుంది. మంత్రి విశ్వనాథ్ పని అయి ఉంటుందా? డెఫినెట్ గా కాదు. వచ్చినోడికి బండిలో డబ్బుందని తెలియదు. ఈ ఎదవే కుత్తాడు. వాడు అడిగిన 6000 పారేస్తుంటే మూసుకుని దుబ్బేసేవాడు.
ఏమైందిరా? చూడు వాళ్ళే. గ్యారంటీగా వాడు డబ్బు కోసం వస్తాడు. ఓవర్ సీన్ క్రియేట్ చేస్తే మనకే డేంజర్. అందుకని నేను చెప్పి ఏంట్రా అన్ని అట్టపెట్లే ఉన్నాయి, ఓపెన్ కరు. రామ్, అన్ని 2000 కట్లే ఉన్నాయి. ఏక్ మినిట్, ఇస్మే క్యా హై मैं देखता हूं. దీనికి వాళ్ళు అంత టెన్షన్ పడ్డారా? ఇస్మే భీ క్యాష్ హై. ఇది న్యాయంగా సంపాదించిన డబ్బు అయి ఉండదు. మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. వద్దు, ఈ డబ్బు సవ్యంగా వెళ్లి గవర్నమెంట్కి చేరాలి. దీనికి ఒకే ఒక్క దారుంది. ఏ ఉదర్ దేఖో, రామ్ ఆ గయా. ఏంటి రామ్, వ్యాన్ ని తీసుకెళ్లి ప్రెసిడెంట్ వాకెట్ లో వదిలేసొచ్చావు? ఈ విషయం ప్రెసిడెంట్ కి మెయిల్ చేస్తాను. ఎందుకు? ఈ డబ్బు కరెక్ట్ గా వెళ్లి గవర్నమెంట్ కి చేరాలి అంటే ఆయనకి అప్పగించడమే కరెక్ట్ చాయిస్. ఆయన రెస్పాండ్ అవుతారా? మెయిల్ చేసిన 5 నిమిషాల కల్లా ఏం జరుగుతుందో చూడు. చూసావా? యూర్ రైట్ రామ్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి వస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, విజిలెన్స్, मिलिट्री, STF, ఏంట్రా ఇది? सही है भाई, हर डिपार्टमेंट से लोग आ चुके हैं. खोल दो, देखो इतना पैसा कहाँ से आया, मुझे तलाशी चाहिए. ఇదే ప్రెసిడెంట్ ఉన్న పవర్. अरे प्रेस भी आ गया. इन्वेस्टिगेशन हो रहा है. A van with a huge amount of nearly 500 crores, all consisting of 2,000 rupees currencies, was left in front of the president's house. కుర్లా కంపెనీ వ్యాన్ మాయా ఇది. ఏంటో చేసిన పని ఎవడాడు? ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. గుడ్ సిటిజన్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రావణ, నువ్వు వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చాయి. ఇది వదిలేసి ఎలా వస్తాను? డబ్బుకేమి నీ బాధ్యత లేదుగా, మరి నువ్వెందుకు అక్కడ ఉండటం? విషయం ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది. ఇక నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే బయలుదేరి వచ్చాయి. ఒక్క రోజు కూడా విడిచి ఉండలేదు. ఇప్పుడు 1 సంవత్సరం అంటున్నావు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అన్ని పూర్తి చేసుకుని కలెక్టర్ గానే రావాలి. మీరు ముసోరి వెళ్తున్నారని చెప్పారు, అందుకే విష్ చేసి వెళ్దామని వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏంటి రామ్ లేట్? కొంచెం ట్రాఫిక్. రామ్, అలా చూడు. ఆయనకి ఈరోజు బర్త్డే అమ్మా. అయితే ఒకే ఒకసారి వెళ్ళి చూసొస్తానమ్మా. ఏంటి ఆటలుగా ఉందా? అమ్మా, ముజోరీకి హెలికాప్టర్ సర్వీస్ ఉంది. 45 మినిట్స్ లో వెళ్ళి 45 మినిట్స్ లో తిరిగి వచ్చేయచ్చు. క్రెడిట్ కార్డ్ లో 1,25,000 పే చేశానమ్మా. ప్లీజ్ అమ్మా. సరే పంపిస్తాను, కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. దీని తర్వాత కూడా వాడినే తలుచుకొని మూతి ముడుచుకొని ఏడుస్తూ కూర్చున్నావో చాచి పెట్టి పళ్ళు రాళ్ళు కొడతాను. నెక్స్ట్ ఫ్లైట్ లో సుందరం, మేడం, పాప ఫ్రెండ్ ని కలవడానికి ముసూరి వరకు హెలికాప్టర్ లో వెళ్తోంది. ప్రొసీజర్స్ ఏమిటో చూసి అరేంజ్మెంట్స్ అన్ని ఓకే చేయి. మేడం. కుమార్, తోడుగా వెళ్ళరా. మేడం, మినిస్టర్ గారితో మాట. ఈ విషయం సార్కి తెలియనివ్వద్దు. ఓకే మేడం. ఓకే మేడం. గుడ్, వెరీ గుడ్. వాడేమో నీ కూతురు వద్దనుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. నువ్వు దాన్ని హెలికాప్టర్ ఎక్కించి టూరు పంపిస్తున్నావా? టూరు అబ్బా. Unity is the need of the hour. We got our independence 70 years back because of this unity. హ్యాపీ బర్త్డే. రామ్, is it your birthday today? Yes, sir. All of you say your wishes. Thank you. Thanks. Now the politicians and the political system has divided us into state-wise and status-wise. ఓ సంవత్సరం తర్వాత చెప్తే
ఓకేనా? అర్థం కాలేదు. 1 సంవత్సరం తర్వాత ఐ లవ్ యూ అని చెప్తే నీకు ఓకేనా? ఇప్పుడే చెప్పేవాడిని, ట్రైనింగ్ ఉంది. ఏమిటి శ్రీనివాస్ గారు కొత్తగా బోర్డు పెడుతున్నారు? మా మనవడు ఈ రోజు వస్తున్నాడు, కలెక్టర్ గా వస్తున్నాడు. అమ్మమ్మా, ఏంటిది? ఎందుకు పోలీస్ యూనిఫామ్ లో వస్తున్నావు? నువ్వు కలెక్టర్ చదవడానికి వెళ్ళావు కదా. నేను ఐఏఎస్ తీసుకోలేదు తాతయ్య, ఐపీఎస్ తీసుకున్నాను. ఇదెందుకు మాకు ముందే చెప్పలేదు? మీకొక సర్ప్రైజ్ గా ఉంటుందని. నా తల మీద పిడుగు పడ్డట్టుంది. నా మనసుని గాయపరిచావు. ఎవరిని అడిగి నువ్వు పోలీసుల్లో చేరావు? మిజోరీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. మిస్టర్ రామస్వామి, కమ్ ఇన్ సైడ్. Are you Mr. Ramaswamy? Yes. Your father's name, Parshuramaswamy? Yes. You are selected in the first category. You are eligible to choose IFS, IAS, IRS and IPS too. IPS. What is your choice? IPS. ఆ టైంలో పోలీసు ఉద్యోగమే కరెక్ట్ అనిపించింది. కానీ నిజంగా మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేదో నాకు తెలీదు. నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఇంకో 3 రోజుల్లో విజయవాడ బయలుదేరాలి. ఏంటది? విజయవాడకి వెళ్ళాలా? అక్కడే పోస్టింగ్ ఇచ్చారు తాతయ్య. నువ్వెందుకు విజయవాడకి పోస్టింగ్ అడిగావు? నేను అడగలేదు తాతయ్య, వాళ్ళుగానే ఇచ్చారు. నారాయణ, ఈ కాకి షర్టు వద్దు, ఆ విజయవాడ వద్దు. నువ్వు ఆ ఊరికి పోవడానికి వీల్లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తాతయ్య? మా అమ్మ నాన్న ప్రాణాలతో ఉంటే ఇలా మాట్లాడేవాడు. వాళ్ళు మీ అమ్మా నాన్న కాదు. ఇతనే నీకు జన్మనిచ్చిన తండ్రి, పరశురామస్వామి ఐపీఎస్. స్వామి హియర్. హలో స్వామి హియర్. ఎవరండి ఫోన్లో? ఏదో రాంగ్ నంబర్. నువ్వు పడుకుని నిద్రపో. సరేనండి. పరశురామ్ కార్లో విజయవాడ వస్తున్నాడు. మీ నాన్నతో పనిచేసిన పరమశివం మీ నాన్న వచ్చే దారింటో వాళ్ళకి చెప్పేశాడు. ఏ రూట్ లో వస్తున్నారు సార్? ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ రూట్ లో వస్తున్నాను. ఎవరండి వీళ్ళంతా? మీ నాన్న ఎంతో దూరం పోరాడాడు. మీ అమ్మ పక్కనే ఉండటం వల్ల మీ నాన్న వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు. మీ అమ్మ చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆవిడ కడుపులో ప్రాణాలతోనే ఉన్నావు. నువ్వు ప్రాణాలతో ఉన్నావని తెలిస్తే నిన్ను చంపేస్తారనే భయంతో నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకుని ఢిల్లీకి వచ్చేశాం. మన కుటుంబంలో మిగిలిన అందరినీ దారితో గుద్ది చంపించేశారు. అంత దుర్మార్గులుండే ఊరికి నువ్వు వెళ్ళాలా? చెప్పు, నువ్వు వెళ్ళాలా? రామస్వామి, పరశురామస్వామి.
నువ్వు కాకి షర్టు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ విజయవాడికి పోస్టింగ్ ఇచ్చారు చూడు, అదే విధి. ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది. రామాయణంలో 14 ఏళ్లు వనవాసం, మహాభారతంలో 13 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, అన్ని మొత్తంగా కలిసి 28 ఏళ్లు ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశావు. రామస్వామి అనేది నీ పేరు, పరశురామస్వామి అనేది నీ ఆనవాలు. ఏ కారణంతోనూ ఆ ఆనవాలు వదిలిపెట్టకు. మీ నాన్నది ఏ కులమో నాకు తెలియదు, అందుకే నిన్ను మా కులంలో పెంచాను. ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు. చెప్పు రావణ. అమ్మా, ఇక్కడేదో తప్పు జరుగుతుంది. నా కార్ని నా లారీ గుద్దటమేంటి? నీకు కొత్తగా ఒక శత్రువు ఎదురవుతాడు. అపాయం నీ తలదాకా వస్తుంది, కానీ తలపాగతో పోతుంది. వెల్కమ్ సార్. ఈ ఊళ్ళో రావణ భిక్షు అని ఒకడు ఉన్నాడని చెప్పారు. తరచు తప్పులు చేస్తూ ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న వాడి గ్యాంగ్ లో ముఖ్యమైన వాడెవడు? టౌన్ పాండు అని ఒకడున్నాడు సార్. వాడిని అరెస్ట్ చేయబోతున్నాం. ఓకే సార్. సరిపోయింది. ఏంటయ్యా వచ్చి రాగానే రావణ భిక్షు విషయంలో తలదూరుస్తున్నారు? రండి సార్, బర్త్డేకి వచ్చారా? చాలా సంతోషం. ఎవడ్రా ఏసీ? ఎంత ధైర్యం ఉంటే మంటలు పెట్టుకుంటా? ఎవరా పోలీసుల టవ్వా? 480 కోట్లు కొట్టేశాడే, వాడి ఫోటో దొరికింది. ఏ బేజీ ఫోటో వచ్చింది మావయ్య. ఎంతసేపు? మత్స్యస్వామి కూర్మస్వామి, వరాహస్వామి, నరసింహస్వామి, వామనస్వామి, పరశురామస్వామి కొడుకు రామస్వామి. 28 ఏళ్ల తర్వాత ఇలా ఒకడు వస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? నీ అబ్బ తప్పు చేశాడు, అందుకే మా నాన్న వాడిని చంపాడు. నువ్వెందుకు మా నాన్నని చంపారు? నా తల్లేం తప్పు చేసింది? తన కడుపులో ఉన్న బిడ్డేం పాపం చేసింది? ఏంట్రా ఇప్పుడు ప్రతీకారమా? మూసేసిన కేసుని ఓపెన్ చేసి నిన్ను, నీ అన్నయ్యని బట్టలు తీసి అండర్వేర్ తో తీసుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పప్పులాగా రుబ్బలేదో? నేను రావణాసురుణ్ణి, బ్రహ్మవంశం 10 తలలు ఉన్న రాక్షస రాజుని అంతం చేస్తా. నేను 10 మాసాల కడుపులో ఉండి 10 రోజులు హాస్పిటల్లో ఉండి 10 నిమిషాలు నొప్పులు వచ్చాక పుట్టిన బిడ్డని కాదు. మా అమ్మ చనిపోయిన అరగంట తర్వాత శవం నుంచి బయటికి తీసిన బిడ్డని. నేను స్వామిని కాదు, భూతాన్ని. పోలీస్! నేను పోలీస్ కాదు, పోకిరి.
రావణ తుపాకీతో బయలుదేరేవేంటి? మనం సైగ చేస్తే చంపేయడానికి 1000 మంది ఉన్నారు. రణశేషం దేన్ని మిగిల్చకూడదు. ఇంకో 6 మాసాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నన్ను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సమయంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. రావడం అన్నయ్య రా. రావడం ఎక్కడికి రా? ఇదేనా రోడ్ షోనా? వెంకాలే రావడానికి. ఎవరది? పరశురామ స్వామి గారా? కాదు కాదు, ఆయన గారు కొడుకు తమరు. అయ్యా అయ్యా, ఇన్నాళ్ళు ఏమైపోయారయ్యా మీరు? మీరెవరు? నేను మీ నాన్నగారి నమ్మిన బంటునయ్యా. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారని ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతున్నానయ్యా. వారి ఇంట్లోకి రాకూడదు. నేను వెళ్ళలేనయ్యా. జీవితాంతం నిద్రపోయాలా? వీడనయ్యా మా అయ్యగారిని పట్టించిన ద్రోహి. లేదు, నేను కాదు. నేను బాబుతో మాట్లాడేది. వెళ్ళను. ఏం మాట్లాడాలి? బాబు, నేను చెప్పేది దయచేసి వినండి. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? మీ నాన్న వచ్చే రూట్ అడగమని నన్ను వాళ్ళు బెదిరించారు. నేను ఒప్పుకోలేదు. నా భార్యని చంపేశారు. నేను ఫోన్ చేయకపోయి ఉంటే మా అబ్బాయిని చంపేవాళ్ళు. ఏ రూట్ లో వస్తున్నారు సార్? సార్, సౌండ్ సరిగా వినపట్టం లేదు సార్. నాకు క్లియర్ గా ఉంది. సౌండ్ వినపట్టం లేదు సార్. సౌండ్ అన్నది మా కోడ్ వాడు. మీ నాన్నకి అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కావటానికి సౌండ్ అని 2 సార్లు గట్టిగా అన్నాను. కానీ నా మీద ఉన్న నమ్మకంతో ఆయనది అర్థం చేసుకోలేదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? చెప్పు బాబు, ఏం చేయమంటావు? మా నాన్నతో నిజాయితీగా పనిచేసి రిటైర్ అయిన పోలీసు వాళ్ళు ఉంటారుగా, నేను వాళ్ళని కలవాలి. ఇన్స్పెక్టర్ బాబు సార్, హెడ్ కానిస్టేబుల్ గోపాల్. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ కుమారస్వామి. సార్. 28 ఏళ్ల క్రితం మా అమ్మా నాన్నల్ని రావణ భిక్షు వాళ్ళ అన్నలో చంపిన విషయం మీ అందరికీ తెలుసు. పెండింగ్ లో ఉన్న కేసు ఫైల్ తాలూకు కాపీని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాను. ఆల్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్. ఈ ఇన్వెస్టిగేషన్ ని మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడున్న వాళ్ళకెవరికి ఈ కేసు తాలూకు వివరాలు తెలియవు. మీరు నాకు హెల్ప్ చేశారంటే 2 వారాల్లో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు. మీ నాన్నగారి కేసులో ఏం చేయలేకపోయామనే అపరాధ భావంతో ఉన్నాం బాబు. నువ్వు అడిగేది హెల్ప్ కాదు, మేం చేయాల్సిన కర్తవ్యం. నెక్స్ట్ మినిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం బాబు. గుండె మీద చెయ్యేసుకుని వేసుకున్న డ్రెస్ కి మర్యాద ఇచ్చి నిజం మాత్రం చెప్పండి. రావణ భిక్షు ఏమేం తప్పులు చేస్తున్నాడు? చాలా రోజుల క్రితం ఢిల్లీలో మనీ డీలింగ్ జరిగేటప్పుడు చూశాను. పెద్ద లెవెల్ ఏదో చేస్తున్నాడు. వాడు ఈ రోజు వరకు ఏ ఊళ్ళకెళ్ళొచ్చాడో ట్రావెల్ హిస్టరీ తీయండి. సరే, ఇమ్మీడియట్ గా విజయవాడ ప్రజలకు తీర్చాల్సిన ప్రాబ్లం ఏంటి? రావణ భిక్షు ఏ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ అబ్బకి నడ్ రోడ్ లో విగ్రహం పెట్టాడు సార్. ఆ స్టాచ్యూని రిమూవ్ చేయమని చాలా మంది కంప్లైంట్ చేశారు సార్, కానీ కార్పొరేషన్ కూడా పట్టించుకోవడం లేదు. ఆ విగ్రహం ఉన్న చోట్లో ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరిగాయి సార్. 40 మంది స్పాట్ లోనే చనిపోయారు. ఆ విగ్రహాన్ని గనక అక్కడి నుంచి తీసేస్తే విజయవాడ ప్రజలకి మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం కలుగుతుంది సార్. గత 28 ఏళ్లుగా ఓ పోరంబోకు విజయవాడ సిటీని వాడి కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆ పోరంబోకు పేరు రావణ భిక్షు. ఆ పోరంబోకి తొత్తులుగా ఉంటున్న మన డిపార్ట్మెంట్ లో చాలా మంది పోరంబోకులు దొడ్డిదారంపట వాడి ఎంగిల్ చేని నాకుతున్నారన్న విషయం నాకు తెలుసు. వాళ్ళందరికీ 24 గంటలు టైం ఇస్తున్నా. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని వేరేదైనా జిల్లాకి పారిపోండి. పర్వతాన్నైనా పడగొట్టేద్దాం, పగవాడినైనా తొడగొట్టేద్దాం అనే వాళ్ళు మాత్రం నా వెనక నడవండి.
సార్ జేసీబీ, ప్రొక్లైన్, బ్రేకర్ అన్ని వచ్చేసావు. కలెక్టర్తో మాట్లాడండి రా. ఆపండియా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేనుండగా ఎవరిని అడిగి ఈ స్టాచ్యూని రిమూవ్ చేస్తున్నారు? దీనివల్ల 40 మంది చచ్చారు సార్. స్టాచ్యూని రిమూవ్ చేయడానికి ఆర్డర్ చూపించండి. షో మీద ఆర్డర్ అయితే పెట్టడానికి ఉన్న ఆర్డర్ మీరు చూపించండి, రిమూవ్ చేయడానికి ఆర్డర్ నేను చూపిస్తాను. ఏంటి మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్. యువర్ ఆఫ్టర్ ఆల్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. I know you are IAS with a bachelor's degree. You know who I am? I have a MA in sociology and MPhil and PhD in political science. I not only passed in civil service examinations, I have a goddamn gold medal. And I was eligible for the IRS, IPS, IFS and your IAS. అర్హత ఉంది, but I only preferred IPS. నీ చేతిలో పెన్ ఉంది ఆర్డర్ వేయడానికి, నా చేతిలో గన్ ఉంది మర్డర్ చేయడానికి. రేపేస్తా. IAS దిమాగ్, IPS బందూక్. విగ్రహం కదిలించావా? ఇక్కడ ఊరేసుకొని చేస్తా. ఆపని చెప్పు. చావరా. ఎవరైనా రావణ భిక్షు మాట విని ప్రాబ్లం చెయ్యాలని రెచ్చిపోయారో పుచ్చ పేలిపోద్ది చెప్తున్నా. లేచేయండి. ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తుంటారు? ఆ రోజు నిన్ను ఆపి తప్పు చేశాను రా. వాడు వదిలిపెట్టదు. విజయవాడ మాడి మసైపోవాలి. వెళ్ళండి, అందరినీ క్లియర్ చేయండి. అందరినీ అరెస్ట్ చేయండి. మా నాన్న విగ్రహం లేని ఈ ఊర్లో ఎవ్వరూ ప్రశాంతంగా పడుకోవడానికి వీల్లేదు. అమరజీవి భానుమూర్తి విగ్రహాన్ని బద్దలు కొట్టమని చెప్పండి. కుల చిచ్చుతో జిల్లా అట్టుడకాలి. సార్, నైట్ 1 గంట తర్వాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఏ గ్రూపో ఇంకా తెలియలేదు. ఏదో కుల రాజకీయం చేయడానికి కుట్ర పని ఉంటారు సార్. సార్, విగ్రహాన్ని పగలగొడుతున్నప్పుడు తీసిన వీడియో సార్ వాట్సాప్ లో వచ్చింది. వీళ్ళంతా రావణ భిక్షు ఊరు వాళ్ళు. ఇది పంపించింది ఎవరు? We will find it, sir. అదిగో వస్తున్నారు సార్. ఆ వచ్చే వాళ్ళంతా భానుమూర్తి గారి వర్గం వాళ్ళే. అందరూ అక్కడే ఆగండి. మా నాయకుడు తల పగలగొట్టిన వాడు తల తీయకుండా ఎక్కడి నుంచి వెళ్ళాం సార్. చూడండి, మేము రిమూవ్ చేసిందో పాపాత్ముడి విగ్రహాన్ని, వాళ్ళు పగలగొట్టిందో ధర్మాత్ముడి విగ్రహాన్ని. ఇంకో 2 రోజుల్లో ఇదే చోట కొత్త విగ్రహాన్ని పెట్టే పని మీద ఉండండి. 2 గంటల్లో ఆ ఎదవలు ఎక్కడున్నా వెతికి వాళ్ళ మక్కలు ఎరగదని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించే పూచి నాది. 2 గంటల్లో అరెస్ట్ చేయలేదంటే మీరేమైనా చేసుకోండి, మేము అలా నుంచి వేడుకు చూస్తాం. మీ మాటలు నమ్మి వెళ్తున్నావు సార్. రండ్రా, రండి, రండ్రా, వెళ్దాం, పదండి, పదండ్రా.
సార్ ఆ ఊరికి ఇప్పుడు మీరు వెళ్ళదు. చాలా ప్రమాదకరమైన ఊరు సార్. తప్పు చేసి గుళ్ళోకి వెళ్ళి దాక్కుంటారు. గుళ్ళోకి పోలీసులు రాకూడదని విత్తనవాదం చేస్తారు సార్. అందుకని చూస్తూ 2 ఏళ్ల క్రితం ఒక ఎస్ఐని 2 కానిస్టేబుల్స్ ని గుళ్ళోపలే నరికి చంపేశారు సార్. సార్ ఏదో రోజు వాళ్ళు టౌన్కి వస్తారు. వాళ్ళు అప్పుడు నా మాట నమ్మి వెళ్ళిపోయారు. సార్ ఆ వీడియో వచ్చిన నంబర్ ని ట్రేస్ చేసాం. అది ఆ ఊరు వాళ్ళదే సార్. సార్ మిమ్మల్ని రప్పించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు సార్. మీరెవరూ నాతో రానక్కర్లేదు, నేను చూసుకుంటాను. సార్ ఏయ్, తప్పుకో. నేను అనుకున్నట్టే వాడు మన ఊళ్ళోకి వస్తున్నాడు. వాడి తల కాళ్ళు చేతులు 6 ముక్కలు చేసి నీ ముందు పడేస్తా అన్నా. ఏంటి సార్, మా ఊర్లోకి పోలీస్ జీప్ రావడానికి భయపడుతుంది, మీరు ధైర్యంగా గుడి దగ్గరికే వచ్చేసారు. ఏముంది, విగ్రహం పాల్గొట్టింది మన ఊరి వాళ్ళే అని ఎవరో చెప్పుంటారు, అది నమ్ముచ్చావా? గుళ్ళోకి తుపాకీ తీసుకెళ్ళకూడదు. లోపలికి తీసుకెళ్తే పెద్ద దోషం అయిపోతుంది. అయితే మరి కత్తి తీసుకెళ్ళచ్చా? కత్తి పడ్డం తెలిస్తే తీసుకెళ్ళండి. రే కత్తివరా. వెనకనే 4 కత్తులు ఇస్తాను రా. ఎన్ని కార్లు, బస్సులు, ఆటోలు, కొట్లు అన్నిటినీ ఒక స్టాట్యూకి ధారపోశారు. ఇక మీద అక్కడ ఏ యాక్సిడెంట్ జరగదు సార్. వీఆర్ ఆల్ IPS ఆఫీసర్స్. బిహేవ్ లైక్ దట్. ఎస్ సార్. దియా ఏం చేస్తున్నావు? డాడీకి వచ్చిన మ్యారేజ్ ఇన్విటేషన్స్ లో విజయవాడ ఇన్విటేషన్స్ ని చూస్తున్నానమ్మా. ఎందుకు? నేను పని మీద విజయవాడ వెళ్తున్నాను, దానికి రీజన్ కావాలిగా. విజయవాడకా? ఎందుకు? ఒక వారంగా ఆయనకి కాల్ చేస్తున్నాను, ఫోన్ తీయడం లేదు. ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు, అందుకే స్ట్రేట్ గా వెళ్లి చూసొద్దామని. తమాషాగా ఉందా? మీ నాన్నకి తెలిస్తే? డాడీ తోటి ఈ పెళ్లి కూతుర్లంతా నా ఫ్రెండ్స్ అని చెప్పి అటెండ్ చేసొస్తానన్న సాకుతో వెళ్ళొస్తాను. ఐడియా అంతా బానే ఉంది. ఇప్పుడు నేను నా మూడికి అబద్ధం చెప్పాలి. అయితే నా మొగుడిని నన్ను చూడొద్దంటావా? సరే, ఓ పంచే. ఏంటన్నా మార్కెట్కి తీసుకొచ్చావు? అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు. అది కాక ఇది చాలా ముఖ్యమైన చోటు బాబు. మీరు రండి చెప్తానా? కూర్చోండి బాబు. మీ నాన్నగారు ఇక్కడే కూర్చుని ఇడ్లీలు తినేవారు బాబు. అవునా? ఇక పాండు, అయ్యగారికి 2 ఇడ్లీలు తీసురా. చట్నీ సాంబార్ వద్దు. చట్నీ సాంబార్ లేకుండా ఎలా తినమంటావన్నా? నేను చెప్తా కదా. ఇదిగో మీ నాన్నగారు ఇడ్లీలో బీర్ పోసుకునే తినేవారు. ఆయన పరశురామస్వామి, నేను రామస్వామి. మజ్జిగే చాలు. రేయ్, మజ్జిగ ఇడ్లీ. తమ్ముడు, ఇడ్లీలో మజ్జిగ పోసుకొని తింటున్నావే, నీదే కులం? ఏన్నా ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడుతున్నారా? ఎవరు మారలేదా? ఏ పెద్దోడా, ఇడ్లీ దోశ ఆపాలన్నీ బియ్యం జాతి, పూరి రోటి పుల్కాలన్నీ గోధుమ జాతి, కిచిడి కేసరి ఉప్మాలన్నీ రవ్వ జాతి, కాకి సట్టు ఈ ఆసామే. అది ఎందుకు ఫోన్ కట్ చేశారు? నా కాకి షర్ట్ కి మీ నాన్న కద్దర్ షర్ట్ కి పొత్తు కుదరదు. వచ్చేప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మీ నాన్నని మీట్ అయ్యాను. సార్, నా కూతుర్ని కాపాడావన్న ఒకే కారణంతో నిన్ను వదిలేశాను. నా కూతురికి నువ్వు ఏ విధంగానూ తగినవాడవు కాదని ఎప్పుడు గుర్తుంచుకో. ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు. ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలిసాక అలాగా బాబు, నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు, చాలా సంతోషం బాబు, అలాగే తీసుకెళ్ళిపోని చెప్తాడు. మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు. కొంచెం దిగు. ఎందుకు దిగు చెప్తాను. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ 1 కిలోమీటర్ స్ట్రైట్ గా ఊరికెళ్ళిపో. ఏమండి? ఏయ్ ఏ రామస్వామి, ఏ IPS, రే పోలీస్, నువ్వెవరా నన్ను లవ్ చేయొద్దని చెప్పడానికి? నేను 4 లవ్ చేస్తాను, నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలు. వెల్కమ్ సార్. నైస్ మీటింగ్ యూ. నమస్తే జీ.
హలో, గుజరాత్ లో ఏ ఊరు? సూరత్ నుంచి వస్తున్నాం. ఎవరి డబ్బు? స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ తక్కడ దాస్ కి అమౌంట్. డీటెయిల్స్ బోలియే. మంత్రి ఖతార్లో 13,000 కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట. అందులో 6,500 వైట్, 6,500 బ్లాక్. బ్లాక్ అమౌంట్ ని అమెరికన్ డాలర్స్ గా మార్చి గుజరాత్ లో ఇచ్చేస్తారు. రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎన్ని రోజులుంది? అమెరికన్ డాలర్స్ గా కన్వర్ట్ చేయాలి. 1 month పడుతుంది. 100 crores అడ్వాన్స్. చెన్నై, ముంబై, కొలంబో ఏ ఏజెంట్ దగ్గరైనా మార్చుకోవచ్చు. 80 crores కొలంబోలో మార్చుకుంటాను. 20 crores గుజరాత్ లో తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద డీల్. శుక్రియా. రే, 2 రోజుల్లోనూ గుజరాత్కి వెళ్ళి ఆ 20 crores కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరు ఆఫీసెస్ కి సెటిల్ చేసి పెట్టు. మధ్యలో ఓడైనొచ్చి ఎర్ర వేసాడనుకో, నేను వచ్చి చూసుకుంటా. ఏమిటండి వచ్చి రాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు? ఈ సమయంలో కాళ్ళ ఎగరేసుకుని కూర్చోవద్దు. ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా. మీ మనవడు విజయవాడిని అదరగొట్టి పడేస్తున్నాడు. సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు. ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నాడు అనుకోండి. రావణ భిక్షు ఇంటికి 4 హిందీ వాళ్ళు వచ్చారు. అరగంట మాట్లాడి వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ రమేష్ ని ఫాలో అవ్వమని చెప్పు. ఓకే సార్. సార్, ఎయిర్పోర్ట్ నుంచి రమేష్ మాట్లాడుతున్నాడు. సార్, వాళ్ళు 3:30 ఫ్లైట్ కి హైదరాబాద్ మీదుగా అహ్మదాబాద్ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మార్నింగ్ ఫ్లైట్ కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి గన్నవరం వచ్చారు సార్. ఓకే. జయరాజ్ సార్, రావణ భిక్షుకి ఏ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి. ఓకే సార్. చెప్పు బాబు. రావణ భిక్షు ఎడం కనుబొమ్మ కింద ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటోలో లేదు. ఆ రోజు నుంచి కరెక్ట్ గా 12 రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు. ఆ ఫోటోలో ఉంది. హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి. వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలియాలి. సార్ చెప్పండి సార్. సంఘటన జరిగిన రోజున రావణ భిక్షు కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రికి వెళ్లే రూట్ లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసేయడానికి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఓకే సార్. అన్నయ్య ఫోన్ చేశాడు. ఆ పోలీసుడిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారట. వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం. మన మీద ఏ కేసు రాదు. 4 రోజుల్లో వాడు చస్తాడు తమ్ముడు, అంతే. విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేశాం. సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఈ యాప్ ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన నెక్స్ట్ 3 minutes కల్లా మనం అక్కడ ఉంటాం. 3 నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్? ఒక బటన్ క్లిక్ చేస్తే 5 నిమిషాల్లో ఓలా, ఊబర్, క్యాబ్, ఆటో వచ్చి వాళ్తున్నప్పుడు 3 నిమిషాలు మనం వెళ్ళామా? సారీ సార్. సార్, మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్. ఏంటి విషయం? మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఈ ఊరికి? రాజమండ్రి. మావయ్య వాడి ట్రాన్స్ఫర్ ని క్యాన్సిల్ చేశారు. వాడికి ఇక్కడే 5 ఏళ్లు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు. ఏమంటున్నారు? ఏం బాగుతున్నాడన్నా వీడు? తెలీదు రావడా. దేవేంద్ర, కమిషనర్ ఫోన్ చేయి. సారీ సార్, ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ డీజీపీ. డీజీపీయా? సార్ అది మరి ఏంటయ్యా నీళ్లు నమ్ములుతున్నావు? సార్, ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ సార్. చీఫ్ సెక్రటరీయా? ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నర్ సార్. ఐ కెనాట్ చేంజ్ ఇట్. గవర్నరా? గవర్నర్ కి ఆ పోలీసుడికి ఏంటి సంబంధం? దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. నా రికమెండేషన్ తో వేసిన ఆర్డర్ క్యాన్సిల్ చేసే ధైర్యం ఎవరికుంది? చీఫ్ మినిస్టర్ గా లేదంటే ప్రైమ్ మినిస్టర్ గా? అంతకు మించి. యు రియలీ వాంట్ టు నో? అవును. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ద హానరబుల్ ప్రెసిడెంట్. ప్రెసిడెంటా? పరశురాం కొడుక్కి హానరబుల్ ప్రెసిడెంట్ ఏంటో సంబంధం? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఎక్కువ అలా చివరిదాకా ఎక్కడికి జంప్ చేసేయి. జంప్ ఎందుకు చేయాలి? మీ నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు. అయ్యో, అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు అవ్వని చెప్తున్నాను. అలా అంటావా? మరి ఇంకెలాగా? పో. గొర్రె రమ్మంటే బిర్యానీ రాదు, బర్రె ఇమ్మంటే పాలు ఇవ్వదా? వెళ్ళు. చెప్పండి. హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో నువ్వు చెప్పినట్టుగానే రావణ భిక్షు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డు ఉంది బాబు. ఒక జిరాక్స్ తీసుకురండి. అమ్మా, ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా? మా ఇంటి మానం పోయింది, మర్యాద పోయింది, పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, ఇంకా ఏమైంది? కరెంటు పోయింది. నీకొచ్చిన ప్రాబ్లం ఏంట్రా? ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతుర్ని బయటికి పంపు. ఏంటి వాగుతున్నావు? దియా బయటికి రామ్మా. మావయ్య
వచ్చేయమ్మా బయటికి. ఇలా చేసేవేంటమ్మా? సారీ మామయ్య, నేను 12 గంటల లోపలే వచ్చి కుటుంబ గౌరవం కాపాడదాం అనుకున్నా, కానీ ఈయన రాత్రి ఇక్కడే పడుకుని ఉదయాన్నే దీపం వెలిగించి అసహ్యంగా మాట్లాడుతున్నావు. ఇన్నేళ్ల తర్వాత పరువుగా ఈ ఊళ్ళోకి వచ్చావు, దాన్ని చెడగొడతావా? రేయ్, మర్యాదగా దీన్ని ఢిల్లీకి తీసుకుపో. మా నాన్న తప్పుగా మాట్లాడితే నన్నేం చేయమంటారు? సంబంధమే లేని కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేస్తే నేను వెళ్తున్నాను. అమ్మా ఆగమ్మా, ఇక్కడ జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది, కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం నిజంరా. రామస్వామి, నువ్వు ఎవరికీ భయపడేవాడివి కాదు. ఆ అవసరమూ నీకు లేదు. నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు. ఇంకేమీ ఆలోచించకు, సరే అని చెప్పి సంతోషంగా పంపించు. సరే. సంఘటన జరిగిన చోట తెగిపడి ఉన్న రావణ భిక్షు డాలర్ సార్ హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ ద్వారా దొరికింది సార్. మామయ్య, నువ్వు కార్ పార్క్ చేసి త్వరగా వచ్చి. నువ్వే నీ అబ్బను పిలిచిన పెళ్లికి ఓసిగా వెళ్తున్నావు, ఇందులో నేను ఒకటి ఊపుకుంటూ నీ వెనకాల రావాలా? అదే నీ చేతిలో ఉందిగా పోల్ చీపురు, దాన్ని ఆ పిల్ల చేతిలో పెట్టి మెట్టినింటికి వెళ్ళాక బాగా ఓడవమని దీవించిరా. మీ అమ్మాయిగా? మీ అక్క. అయ్యో, నా అక్క కూతురా, పో. నమస్కారం. రండి రండి, మీరు ఢిల్లీ నుంచే కదా వస్తున్నారు? సార్, ఈ ఎవిడెన్స్ తో వాడిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు కదా. అయ్యా రండయ్యా, చాలా సంతోషం అయ్యా. మీరు ఈ పెళ్లికి రావడం మాకు చాలా గౌరవం అయ్యా. మావయ్య, మంత్రి విశ్వనాథ్ కూతురు. ఏ సెంట్రల్ ఢిల్లీలో నువ్వు 15 మంది సెక్యూరిటీస్తో తిరుగుతున్నావు, కానీ బందర్లో నీ కూతురు ఒక కళ్యాణ మండపంలో నా కళ్ళ ముందు కూర్చునుంది. అనవసరంగా పిచ్చివాగుడొద్దు. తాళి కట్టడం పూర్తయ్యేవరకే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది. ఏమిటండి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా? తిరిగి వచ్చేసారు? దియా ఇక్కడ. తాను తన ఫ్రెండ్ బర్త్డేకి బొమ్మ. రావణ భిక్షు, నేను చెప్పేది కాస్త ఓపికగా విను. మనిషిని పెట్టి నీ కూతుర్ని కాపాడినప్పుడు కూడా నాకు నొప్పి లేదు, కానీ ఆస్తి పత్రాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసినప్పుడే నొప్పేసింది. నా నొప్పి ఎంత బాధో నీకు తెలియాలి. రావణ భిక్షు, వివి ఫైనాన్స్, విజయ సిల్క్స్, ఎస్కే జ్యువెలర్స్ అందరినీ తలా 20 కోట్లు అడిగాను. నేను విజయవాడ వచ్చేలోగా ఈ అమౌంట్స్ అన్ని రెడీగా ఉంటాయి. జస్ట్ 4 hours లో నేను అక్కడ ఉంటాను. ఏంట్రా బతిమలాడుతున్నాడు? ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. నేను నమ్ముతున్నాను విశ్వనాథ్. మళ్ళీ రాజకీయ నాయకుడు బుద్ధి చూపించి నీ కూతుర్ని కాపాడాలని చూస్తే ఇసుక లారీ ఎక్కించి తొక్కిచ్చేస్తా. చెప్పండి. రావణ భిక్షు మినిస్టర్ విశ్వనాథ్ గారికి ఒకసారి ఫోన్ చేశాడు. మినిస్టర్ మళ్ళీ అతనికి 2 సార్లు ఫోన్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. రావణ భిక్షు ఫోన్ ని ట్యాప్ చేయండి. గెట్ హెల్ప్ ఫ్రమ్ ద నెట్వర్క్. ఈ డ్రైవర్ ఉద్యోగం కంటే మూసుకుని 4th మెయిన్ రోడ్ కు వెళ్ళు. నేను హైదరాబాద్ లో దిగాను. డబ్బు రెడీగా ఉంది. ఎక్కడ తీసుకురాలో చెప్పు. చెప్తాను. ఎనీ అప్డేట్స్? మినిస్టర్ గారు ఫోన్ ఆన్ అయింది సార్. ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. దిగిన వెంటనే రావణ భిక్షతో మాట్లాడారు సార్. బయలుదేరేటప్పుడు ఎస్కే జ్యువెలర్స్, విజయ సిల్క్స్, వివి ఫైనాన్స్ తో ఢిల్లీ నుంచే మాట్లాడారు సార్. సార్, సార్ 5 నిమిషాల క్రితం రావణ భిక్షు మినిస్టర్ మాట్లాడిన కాల్ని రికార్డ్ చేశాం సార్. నేను హైదరాబాద్ లో దిగాను. డబ్బు రెడీగా ఉంది. ఎక్కడ తీసుకురాలో చెప్పు. చెప్తాను. మావయ్య మావయ్య మావయ్య, ఈ ఇల్లే. ఫ్రెండ్ చూసావా వెళ్ళావా అన్నట్టుండాలి. నాకు తెలుసు సార్. రావణ భిక్షు కాలింగ్ మినిస్టర్. ఓరంకి పెట్రోల్ బంక్ లో ఉన్న మనుషులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి. నా కూతురు ఎక్కడా? నీ కూతురికి ఏమీ కాదు. మూడు గంటల ముందు రావణ భిక్షు సిగ్నల్ ఎక్కడ ఉందో చూడండి. సార్, మచిలీపట్నం సుబ్బలక్ష్మి ప్యాలెస్ కళ్యాణ మండపం సార్. హలో దియా, ఎక్కడ ఉన్నావు? ఓ ఫ్రెండ్ ఇంట్లో. 9:30కి ఎక్కడ ఉన్నావు? ఒక పెళ్లికి అటెండ్ అయ్యాను. ఏ మండపం? సుబ్బలక్ష్మి ప్యాలెస్. సరే, ఇమీడియట్ గా నువ్వు ఉన్న లైవ్ లొకేషన్ షేర్ చేయి. ఎందుకు? నూర్జహాన్, Sir. నువ్వు వెంటనే పోరింగ్ రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ అక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి రిపోర్ట్ చేయి. Sure, sir. జయరాజ్, గెట్ మీ ఏ కార్. సార్. నౌ. ఓకే సార్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఊరికే. మేడం కారు వెనుక 2 లారీలు వెళ్తున్నాయి సార్.
దీనికోసం ఇది రావణ భిక్ష మెథడ్ ఆఫ్ కిల్లింగ్ సార్. డబ్బు చేతులు మారుతోంది సార్. బండిని ఫాలో చేయండి. ఓకే సార్. అమౌంట్ వచ్చిందన్నా? లారీని వచ్చేయమని చెప్పు. ఓకే మావయ్య. అమ్మా నాన్న ఇక్కడలా మావయ్య? తెలీదే. ఏంటిది? దియా నీ కారులోకి రమ్మని చెప్పు. ఓకే సార్. ఏమైందయ్యా? చెప్తాను. ఆ కార్ని ఫాలో చేయండి. డబ్బులు వచ్చాయి, ఎక్కడ పెట్టాలి? మంత్రి దగ్గర నుంచి వచ్చిన డబ్బు సపరేట్ గా పెట్టుకో. ఓకే. తప్పకాయల మధ్యలో కలిపి 2 రోజుల్లో పనిచేద్దాం. ముద్దు ఏంటన్నా ఆశ వచ్చిన తర్వాత దించు. సరేనా? మీతో కాస్త విడిగా మాట్లాడాలి సార్. నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను. అర్జెంట్ గా గుంటూరు వెళ్తున్నాను. అర్జెంట్ గా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లేవాళ్ళు ఎందుకు సార్ విజయవాడ మీదుగా చుట్టి పెడుతున్నారు? లోక్, అది అడగడానికి నీకు రైట్స్ లేవు. ప్రూఫ్ ఉంది సార్. ఎస్కే జ్యువెలర్స్, వివి ఫైనాన్స్, విజయ సిల్క్స్ డబ్బు చేతులు మారింది. ఇప్పుడు మీరు కారణం చెప్పలేదంటే కోర్టు నుంచి ఎంక్వైరీ ఆర్డర్తో రావాల్సి ఉంటుంది. సార్, గోడౌన్ నంబర్ 3లో డబ్బు దించుతున్నారు. అక్కడే ఉండి వాచ్ చేయండి. అలాగే సార్. ఆ రోజు ఢిల్లీలో మీ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు రాజకీయ సిచ్యువేషన్ అన్నారు. ఈ రోజు మీ అమ్మాయి వెళ్తున్న కారు వెనక 2 లారీలు తిరిగాయి. వాళ్ళ వెనకాల మేము తిరిగాం. అంతా మీ అమ్మాయి ప్రొటెక్షన్ కోసం. ఆ విషయం తనకు కూడా తెలియదు. రావణ భిక్షుకి మీకు ఏం సార్ ప్రాబ్లం? వాణ్ణి మా పార్టీకి పరిచయం చేయడం ఒక్కటే నేను చేసిన పెద్ద తప్పు. నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. సార్. కమాండర్ ఫోర్స్, ఐటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. సార్, ఫ్యాక్టరీకి సీల్ వేయాల్సి ఉంటుంది. మంగళగిరి తహసీల్దార్ స్పాట్ కి రమ్మని చెప్పండి. ఓకే సార్. రెండో గేట్ ని లాక్ చేయండి. గేట్ తెరవండిరా. పోలీసు, ఇన్కమ్ ట్యాక్స్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి. డబ్బు ఎక్కడుంది? గోడౌన్ లో. అన్నయ్య ఫోన్ చేయి. గుణపం తీసుకురా. డబ్బు మాత్రం వాడి చేతికి దొరకకూడదు. మెటీరియల్ ఎవిడెన్స్ వాడి చేతికి చిక్కితే మనం వీక్ అయిపోతాం. కొట్టండి. గోడౌన్ కాల్ చేయి. ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారా? వర్కర్స్ లేదు, బొంగు మంత్రి ఇచ్చిన డబ్బుకి ఏ ప్రూఫ్ ఉండకూడదు. కాల్ చేయడా? ఆ గోడౌనే సార్. గోడౌన్ కాల్ చేయి. వదలండి. మనిషివా నువ్వు? మృగం కూడా ఆకలిస్తేనే ఇంకో మృగాన్ని వేటాడుతుంది. రోజు మందుగుండ్ల సామగ్రిని తాకి గంధకంగాల్ని పీల్చి కొంచెంగా చేస్తున్న ఆ మనుషుల్ని డబ్బు కోసం ఒకేసారి తగలబెట్టావు కదరా. కడుపులో బిడ్డలు మోస్తుంది. మేమంతా పుట్టుకతోనే రాక్షసులం రా. నువ్వే మా అమ్మ నాన్నల్ని చంపేవని తెలిసి కూడా నీ మీద పక్క తీర్చుకోవడానికి రాలేదు.
చట్ట ప్రకారం నీ మీద యాక్షన్ తీసుకోవాలనే వచ్చాను. ఈ చట్టంతో నేను ఇప్పి పారేసిన షర్టును కూడా చింపలేరురా. 28 ఏళ్ల క్రితం నువ్వు మా అమ్మా నాన్నల్ని చంపిన కేసు తాలూకు కొత్త ఫైల్. సంఘటన జరిగిన రోజు సాయంత్రం నీ బళ్ళు రాజమండ్రికి వెళ్లి తిరిగి వచ్చాయి అనడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చెక్ పోస్ట్ రికార్డ్స్. హత్య జరిగిన చోట తెగి కింద పడిపోయిన నీ డాల్. అక్కడ జరిగిన పోరాటంలో నీ కంటి కింద ఏర్పడ్డ గాయానికి నువ్వు హనుమాన్ జంక్షన్ కెళ్లి ఉమా నర్సింగ్ హోమ్ లో 3 కుట్లు వేయించుకున్నావనడానికి హాస్పిటల్ రికార్డ్స్. నీ బాబు విగ్రహావిష్కరణ రోజు తీసిన కంటి కింద గాయమేలేని నీ ఫోటో. ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు ఉదయం 6 గంటల్లో నీకు అరెస్ట్ వారెంట్ తీసుకోగలను. కానీ ఇవేవి నాకు అక్కర్లేదు. 15 మందిని తగలబెట్టి నిన్ను అరెస్ట్ చేస్తే సరిపోదు, తల్లి వేరుతో సహా అడ్డంగా నరికేయాలరా. 10 కిలోల నాటు బాంబులతో నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, మొత్తం అగ్రహారాన్ని లేపేద్దామనుకున్నా. కానీ ఇప్పుడు నేను అది చేయట్లా. పరశురాం కొడక, నీ తల కసకసని నరుకుతారా? రావణ భిక్షు, నీకు కావలసింది ఒక తల. నీ అన్నలతో కలిసి నాకు కావలసింది 3 తలలు. ముహూర్త కాలం చూసినట్టు ఒక్కొక్కడిని చెప్పి మరీ లేపేస్తాను రా. రామస్వామి, బయటరా రామస్వామి, లోపల పరశురామస్వామి. నమస్కారం, రండి. తమ్ముడు, ఈయన పీవీఎస్ మిల్లు ఓనర్, పెద్ద కుటుంబం. మన దియా పాపని వీళ్ళ అబ్బాయి ఏదో పెళ్లిలో చూశాడంట, బాగా నచ్చిందంట, అందుకే పిల్లనాడడానికి వచ్చారు. మీకు ఇష్టమైతే 2 జాతకాలు చూపిద్దాం. అబ్బాయిని చూస్తే అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది. దియా, నువ్వు వెళ్ళి చీర కట్టుకునిరా. ఎందుకమ్మా? మీ నాన్నగారు పిలుస్తారు, వెళ్ళి నించో. ఏ, నువ్వు చీర కట్టుకున్నావుగా, వెళ్ళి నుంచో. అబ్బాయి నచ్చితే నువ్వే చేసుకో. రే తలతిక్క వెధవ, ఏం మాట్లాడుతున్నావురా? పెట్లా మాట్లాడకు నువ్వు. దియా మనసులో ఇంకొకటి ఉన్నాడని తెలియదా నీకు? ముసోరకు వెళ్ళి చూస్తారమని హెలికాప్టర్ లో నువ్వేగా పంపించావు. ఇప్పుడు మిల్లు ఓనర్ దగ్గర పళ్ళికిలించమంటావా? రే, ఆయన ఒక మొండి మనిషిరా. ఇప్పటికి వెళ్ళి నించో, తర్వాత మాట్లాడదాం. ఇప్పటికి నువ్వేం మాట్లాడక్కర్లేదు, నేనే వెళ్ళి తేల్చేస్తాను. నా కూతురికి వేరే అబ్బాయిని నిశ్చయించాను. మేము ఆలస్యంగా వచ్చినట్టున్నాం. ఆ అబ్బాయి ఎవరో మేము తెలుసుకోవచ్చా? విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నాడు. పేరు రామస్వామి. మంచిదండి. ఇదిగో చూడండి, రావణ భిక్ష అన్నయ్య దేవేంద్ర భిక్షను చంపబోతున్నట్టు బెదిరింపుత్రం వచ్చింది. వెళ్ళండి, అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి. కమిషనర్ ఆర్డర్. మీ ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి, మీతో 4 పోలీసులు పంపాలి అని చెప్పారు. ఖాకీ షర్టు వేసుకున్నవాడు నా ఇంట్లోనే కాదు, రోడ్లో కూడా ఉండకూడదు. రంగారావు సార్, ఆయన చెప్పింది అలాగే స్టేట్మెంట్ గా రాసి సంతకం పెట్టండి. ఓకే సార్. స్టేట్మెంట్ ఏంటి, ఈమెయిల్ పంపిస్తాను. పగపట్టిన పాము విచిత్రంగా ఏదైనా ఆలోచిస్తాడు. ఈ రోజు రాత్రి పోలేరమ్మ గుడిలో జాతర. ఒంటరిగా తిరగమాక. ఇల్లు, తోట, ఆఫీస్, ఫ్యాక్టరీ, ఎక్కడికి వెళ్ళా మనుషులతోనే పో. ముందు తపాసులు వేస్తున్నాడు, వెళ్ళు. టపాకాయలు చప్పుడురా. తొందరగా కాల్చండి. ఎవరా నువ్వు?
టపాకాయల సౌండ్ వచ్చేంత వరకు నువ్వు ఎంతరిచినా వినపడదు. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు టపాకాయల సౌండ్ ఆగదు. 3.5 కిలోలు కూడా బరువులేని వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డని ప్రాణాలతో తగలబెట్టి చంపారు. చావన్న కూడా ఉచితంగా బండి రాదురా, కానీ ప్రసవానికి అడిగితే ఉచితంగా ఆటో వాడొస్తాడ్రా. ఎందుకో తెలుసా? అమ్మతో అడిగి మర్యాదరా. నా తల్లి ఏం తప్పు చేసింది? నిండు గర్భవతిని చంపేశారు కదరా. సో మెథడ్ ఆఫ్ మర్డర్ని బట్టి పాత కక్షలే కారణం అయ్యుంటాయనిపిస్తోంది. అవి తీర్చుకున్నట్టుగా ఉంది. సార్ ఒక్క ప్రయత్నం చూస్తుంటే అంతకుడిని ఖచ్చితంగా పట్టుకునేట్టుంది సార్. నీ ముఖం అదేమన్నా చికెన్ ముక్క పట్టుకోవడానికి ఏంటి సార్? ఇలా చూడు, అటు ఇటు తిరిగి తిన్నగా సార్ కాళ్ళ దగ్గరకు వచ్చి సరెండర్ అవుతుంది చూడు. ఏ పోలీస్ కుక్క ఆ పోలీసు వాడిని పట్టించింది? ఇక్కడ సాక్ష్యాలు సేకరించే నేర విభాగం, గుట్టు కనిపెట్టే గూఢచారి విభాగం, వాసన పసి కట్టే కుక్కతో సహా అందరూ నా వాళ్ళే. ఇప్పుడు చూడు, ఏ ఆధారం దొరకలేదని అధికారికంగా చెప్తారు. సార్, ఏ ఆధారము దొరకలేదు. వీ కెన్ రిమూవ్ ద బాడీ సార్. ఓకే, ప్రొసీడ్. ఏసీ ఇంటి నుంచి బయలుదేరాడు. హలో, నేను వెంటనే కలవాలి. విజయవాడ వస్తున్నా. ఇప్పుడు ఎక్కడున్నావు? మంగళగిరి. సిటీలోకి రాకు, యూటర్న్ చేసి అక్కడే వెయిట్ చేయనే వస్తా. ఓకే, డన్. హైవే దాటొస్తున్నాడు. గుద్దేరా. సరేనా? మూర్తి నువ్వు వెళ్తూ ఉండు, నేను వెనకాల వస్తాను. ఓకే సార్. ఏంటి మేడం సడన్ గా? ఒక సర్ప్రైజ్ ఇద్దామని. నాన్న పెళ్లికి ముహూర్తం మీ చూస్తున్నాను. నాన్నకి షష్టి పూర్తా? మొన్న పెళ్లి. నేను ఢిల్లీకి ఏం వెళ్ళను. పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను. హలో, మాకు పనులున్నాయి, మేమన్నా ఊరికే. ఏయ్! తప్పించుకున్నాడు మావయ్య. డ్రైవర్ కి ప్రాణాపాయం లేదు. ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు? నమస్కారం. నమస్కారం బాబు, నువ్వు కూర్చో. అయ్యా నమస్కారం. ఏంటమ్మా అలా భయపడిపోయి నిలబడ్డావు? పోలీసు ఉద్యోగం అంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి మోహం కడుకునిరా. వెళ్ళు, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఆయన ఫ్రీగా ఉండేవండి. ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఐఎమ్ సారీ రామ్. ఆ రోజు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించొద్దు అని నీతో అన్నాను. రాజకీయ నాయకుడిగానే మాట్లాడాను, కానీ ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను. 2 సార్లు నా కూతుర్ని పణంగా పెట్టి నన్ను బతకుండగానే చంపేశాడు. రామ్, వాణ్ణి వదలొద్దు. సాధించిన ప్రగతిని వెల్లడించే మహాసభ. అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సార్. మీ ప్రొటెక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సార్. ఏంటి? ఈ రోజు రాత్రి 10 గంటలకు మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది. ఏంట్రా వాగుతున్నావు? అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి. ఎవరిని పట్టుకుని మీటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నావు? ఎనుపకుండేరా. మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు. ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్ గా మాట్లాడాలి. వీళ్ళందరినీ కొంచెం బయటకు పంపిస్తే. సార్, ఈ రోజు రాత్రి 10 గంటలకు మిమ్మల్ని చంపబోయేది నేనే సార్.
రేయ్, నువ్వు మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతోంది తెలుసా? ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవ్వదని మీకు తెలియదా సార్? నీకు దమ్ముంటే కాసుకో సార్. ఎప్పుడు మీరు సెల్ ఫోన్ పై పాకెట్లో పెడుతున్నారు? పార్టీకి మంచిది కాదు. ఆర్ట్ని తీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చావురా. వాడేంటి నిన్ను 10ంటికి చంపేది? అదే సభలో 9:30కి నేను వాడిని చంపుతాను రా. మావయ్య, గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది. 2 రోజుల్లో డబ్బులు డాలర్స్ గా మార్చేస్తారట. మనం వెళ్లాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఆ మూడ్లో లేను. జరగబోయే మీటింగ్ లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. మీరు రిటైర్డ్ పోలీస్ వాళ్ళని ఎవరు స్మెల్ చేయకూడదు. ఈ రోజు 5,000 మంది మధ్యలో దొరుకుతున్నారు. 4 కత్తులు జనంలో తిరుగుతూనే ఉండాలి. తుపాకీ చేతులు మారుతూనే ఉండాలి. నేను ఈ ఊరోని, నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు. చివరిగా కత్తి నీ చేతికి రాదు. ఆ ఫోన్ నుంచి మినిస్టర్కు ఫోన్ చేయాలి మీరు. 9:29కి జనం మీద బాంబులై. ఆ 7 సెకండ్లే నరికేది నువ్వైనా ఆనవాళ్ళు నాదై ఉండాలి. కమాండో ఫోర్స్ వెంటనే రమ్మని చెప్పి సార్. లేదు రావణ, కమాండో ఫోర్స్ రమ్మని చెప్పాను. భయపడకు, 9:30కి వాడు చచ్చుంటాడు. ఇప్పుడు టైం ఎంత? 8:55 సార్. మనకి 9:55. అలా అందరూ టైం సెట్ చేసి పెట్టుకోండి. అందరూ రెడీగా ఉండండి. జయరాజ్ సార్, పవర్ ఏమైందో చూడు. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సార్. జనరేటర్ ఆన్ చేయండి. మినిస్టర్ ఎవరో షూట్ చేశారు. పోలీస్ మర్యాద పూర్తవగానే బాడీని కొలంబోకి తీసుకెళ్తారు. రేపు కార్యం పూర్తయ్యాక మీరు గుజరాత్కు వెళ్ళాలి. డబ్బు డాలర్స్ గా మార్చేశారు. ఎల్లుండి ఉదయం సూరత్ నుంచి తప్పకుండా మూవ్ చేయాలి. రావణ, ఓసారి శ్రీలంకకు వచ్చి వెళ్ళు. చచ్చినోడని కాల పిండం తీసుకుని రమ్మంటావా? నీ శరీరానికి మనసుకి బలం పెంచుకొని వాణ్ణి అంతం చేసే శక్తిని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళు. సార్, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్నే చంపేశారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్? మంత్రి గారికి థ్రెట్ ఉంది. అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. కానీ ఆయన వినలేదు. సార్, ఇంతకీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడమే. అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దామనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకేమైనా జరిగితే మేం తట్టుకోలేం. మనం తిన్నగా ఇంటికి వెళ్ళిపోదాం. తమ్ముడు బెజవాడని కాపాడడానికి వచ్చిన స్వామి. ఇద్దరు చచ్చిపడి ఉండాలి. ఎందుకు చచ్చామో వాళ్ళకి తెలియదు. చంపింది నేనే, చచ్చింది నీకోసమే అని నీకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ మన జీకే పార్క్ లో ప్రేమ పావురా.
రావణ భిక్షు నేనొచ్చి నీకు కొరివి పెట్టే వరకు షాల్తి లెగుస్తానే ఉంటా. ఏం జరుగుతుందయ్యా? ఇప్పుడు కూడా ఇద్దరు చచ్చిపోయారు. సిటీ మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. రావణ భిక్షు ఎయిర్పోర్ట్ రూట్ లో వెళ్తున్నాడు. ఏంట్రా వాసన పట్టి వెనకాలే వస్తున్నావు? మన టౌన్ అవుటర్ లో గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర ఒక కార్ ఆగుంది. ఇంకా సేపట్లో ఆ కార్ ఇంకో కార్ గుద్దపోతుంది. కార్ గుద్దు ట్రైన్ పడితే 1000 మంది చేస్తారు, లేదా కార్ లో ఉన్న 4 చేస్తారు. చావు ఖాయం. వీలైతే కాపాడుకో. ఏంటమ్మా చెప్పు. ఏంటి నాన్న చెప్పా పెట్టకుండా సడన్ గా ఢిల్లీకి బయలుదేరిపోయా? నా పదవికి రాజీనామా చేద్దామని వెళ్తున్నా. ఏంటి నాన్న ఏమైంది? గేట్ కీపర్ ని లైన్ లో పెట్టండి. పదవిలో ఉండి ఏమీ చేయలేకపోయి అవమానం పడ్డం కంటే అందులో లేకుండానే ప్లీజ్ గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర మినిస్టర్ యాక్సిడెంట్ అయింది. వెంటనే అంబులెన్స్ పంపించండి. గడ్డ మీద కాలు పెట్టంగానే నాకు వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు. గురితో కొడితే పిచ్చకాడు చేస్తున్నాడు, గురి చూడకుండా కొడితే ధనవంతుడు చేస్తున్నాడు. లోకంలోనే దారుణమైన విషయం కొడుక్కి తండ్రి కురివి పెట్టడం, దానికంటే దారుణమైన విషయం మనవడికి తాత కురివి పెట్టడం. ఆ దారుణం నేను ఇంటికి ఇస్తానురా. నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్. కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్ కి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్. కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్ లో ఎంట్రీ లేదు సార్. తిరువనంతపురానికి దొంగబట్లు వచ్చుంటాడు. చెక్ చేయండి సార్. అవుట్. నేను షూట్ చేస్తే నువ్వు చచ్చిపోయావని పేపర్లో వచ్చింది. ఇది ఆపరేషన్ థియేటర్ కాదు, పోస్ట్ మార్టం టేబుల్. 3 ప్రశ్నలు. ఎంత డబ్బు ఎక్కడికి వెళ్ళి చేరుతోంది? రావణ భిక్షు చేతిలో ఉన్న ఇండియా మొబైల్ నంబర్ ఏంటి? నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణంతో ఉండగా పోస్ట్ మార్టం చేయబోయేది నీకే అవుతుంది. డాక్టర్. సార్ చెప్పేస్తాను సార్. బోల్ రామ్. మన బ్యాచ్ లో గుజరాత్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా? మన రామ్జీ కూడా గుజరాత్ పతాన్లోనే కలెక్టర్ గా ఉన్నాడు. అందరూ గ్రూప్ లో ఉన్నారు. వీ హ్యావ్ ఎ టార్గెట్ టు అచీవ్ సంతోష్. అందరినీ కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి నాకు కాల్ చేయి. ఓకే రామ్, ఇమీడియట్లీ. హాయ్ సంతోష్, యూర్ ఆన్ కాన్ఫరెన్స్. ఓకే. గుజరాత్ నుంచి రాజస్థాన్ వయా పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీదుగానే వెళ్ళాలి. ఓకే రామ్, వి విల్ డూ ఇట్. ఓకే రామ్. గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేసేశాం. మీకు ఎవరో అడ్డుపడరు. కానీ జైసల్మీర్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి. నేను వెపన్స్ తో వెళ్తున్నాను. దేఖ్లూంగా. డీజీపీతో మాట్లాడాను రామ్. రాజస్థాన్ మొత్తం ఫోర్స్ ని మనల్ని యూజ్ చేసుకోమన్నారు. గుడ్. ఇప్పుడే జైసల్మేర్ సిటీ దాటారు. వాళ్ళు శామ్ డెసర్ట్ ఏరియాని క్రాస్ చేసేలోగా బ్లాక్ చేసేద్దాం. ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తున్నాం. ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో మన బ్యాచ్ కంటూ ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం.
చూసుకుంటా జల్దీ చలో వాడికి ఎదురుగా వచ్చి డైవర్ట్ చేస్తాం చలో భయ్యా गाड़ी निकाल जयराज सीज एवरीथिंग ఓకే సార్ रावण भिक्षु రేయ్ ఏంట్రా తల తీస్తాను సవాల్ చేసి
అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. మర్యాదగా నన్ను చంపే. నోమాని తామాని బెజవాడ గడ్డ మీదకి నన్ను తీసుకెళ్ళావు. ఊరంతా నెత్తుటి మూలగవుద్ది. కెప్టెన్. ఎస్ సార్. ఏంట్రా మధ్యలోనే దింపేశావు? భయపడ్డావా? ఆంధ్ర పోలీస్ రాజస్థాన్ లో ఎన్కౌంటర్ ఆరచ్చు. అసహ్యంగా లేదు. నేను నిన్ను చంపబోయేది లేదు, నీ మీద కేసు పెట్టబోయేది లేదు, జైలుకి పంపించబోయేది లేదు. ఇలాగే ప్రాణాలతో వదిలేసిపోతున్నా. నిన్ను వెంటనే చంపితే నీకు ప్రాణం విలువ తెలీదు, చావు భయమో తెలీదు. నువ్వే కదా అన్నావు, బిడ్డకి తండ్రి కొరివి పెట్టడం దారుణం, మనవడికి తాత కొరివి పెట్టడం అంతకన్నా దారుణమని. దారుణాతి దారుణం ఏంటో చెప్పనా? నీకు నువ్వే కొరివి పెట్టుకోవడం. ఇక్కడి నుంచి 250 కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక్క ఊరు ఉండదు, చుక్క నీరు ఉండదు, నిలువ నీడా ఉండదు. ఎలా ఉన్నావని నిన్ను పలకరించే మనిషి ఉండడు. నడిచి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటే 1 వారంలో చస్తావు, పరిగెడితే 1 రోజులో చస్తావు. కొంచెం కొంచెంగా నువ్వు చావడం నీ కళ్ళారా చూడబోతున్నావురా. రేయ్ భిక్షు, నువ్వు శ్రీలంకకి వెళ్ళినట్టుగా రికార్డు ఉంది, కానీ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు రికార్డు లేదు. నీ అబ్బా స్వామికి భయపడి పారిపోయాడని ఈనాటికి ఊరు నమ్ముతోంది. నువ్వు చావుకి భయపడి పారిపోయావని చరిత్ర నేను రాస్తానురా. Hey! Hey! Hey!